ఉత్తరాంధ్రలో వైసీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కీలక నేతలంతా ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇటీవల ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. దాంతో ఆయన స్థానంలో మాజీ మంత్రి కన్నబాబుకు ఛాన్స్ ఇచ్చారు. కానీ కన్నబాబు బాధ్యతలు స్వీకరించగానే సవాళ్లు మొదలయ్యాయా? ఆయనకు పార్టీలో ఓ సీనియర్ నేత సహకరించడం లేదా? అందుకే ఆయన కన్నబాబు మీటింగ్కు డుమ్మా కొట్టారా? ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయాక వైసీపీకి కష్టాలు వీడటం లేదు. ఆ పార్టీకి చెందిన కీలక నేతలంతా కూటమి పార్టీలోకి జంపింగ్ చేస్తున్నారు. ఇటీవల ఫ్యాన్ పార్టీలో నెంబర్ 2గా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆయన్ను పార్టీ వీడొద్దని స్వయంగా పార్టీ అధినేత జగన్ వారించినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఆయన రాజీనామాతో ఉత్తరాంధ్రలో పార్టీకి ఇన్ఛార్జ్ లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో ఎవరికి అవకాశం ఇవ్వాలా అని పార్టీ అధినేత జగన్ తీవ్ర కసరత్తే చేశారు. చివరకు మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు ఛాన్స్ ఇచ్చారు. అయితే వచ్చి రాగానే కన్నబాబుకు సొంత పార్టీ లీడర్లే చుక్కలు చూపిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ లీడర్లతో ఇన్ఛార్జ్ కురసాల కన్నబాబు తొలిసారి భేటీ అయ్యారు. విశాఖలో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఉత్తరాంధ్ర జిల్లాలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ అయింది. గతంలో బొత్స ఈ పదవిని ఆశించారు. అందుకే కన్నబాబు మీటింగ్కు హాజరు కాలేదని ప్రచారం సాగుతోంది. వాస్తవానికి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేత. ఆయనకు విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో భారీ సంఖ్యలో అనుచరులున్నారు. అందుకే ఆయనకు వైఎస్ జగన్ పట్టుబట్టి మరీ ఎమ్మెల్సీ సీటును కట్టబెట్టారు. అప్పట్లో బొత్సకు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగిస్తారని టాక్ సైతం వినిపించింది. కానీ అనేక సమీకరణాల తర్వాత వైఎస్ జగన్ కన్నబాబుకు ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడే మరో వాదన సైతం వినిపిస్తోంది. ప్రస్తుతం బొత్స సత్యనారాయణకు జగన్ అనేక బాధ్యతలు అప్పగించారు. అందుకే కన్నబాబుకు ఛాన్స్ ఇచ్చారని సొంత పార్టీ లీడర్లు చెబుతున్నారు. కానీ ఈ పదవిపై బొత్స సత్యనారాయణ ఎన్నో ఆశలు పెట్టుకున్నారని అనుచరులు చెబుతున్నారు. అందుకే తొలిసారి విశాఖ వచ్చిన కన్నబాబు మీటింగ్కు బొత్స రాలేదని చెబుతున్నారు. కానీ కన్నబాబుకు స్వాగతం పలికేందుకు 3 జిల్లాల నుంచి పార్టీ నేతలు భారీగా తరలివచ్చారు. అయితే బొత్సకు కన్నబాబుకు మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయని, రానున్న రోజులలో ఇద్దరు కలిసి పనిచేస్తారని పార్టీ వర్గాలంటున్నాయి. మొత్తంగా కన్నబాబు మీటింగ్కు బొత్స హాజరు కాకపోవటంపై వైసీపీలో రకరకాల ప్రచారం సాగుతోంది. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి బాధ్యతలను కన్నబాబుపై అప్పగించడంతోనే పార్టీ హైకమాండ్స్పై బొత్స గుర్రుగా ఉన్నారని అంటున్నారు. ఉత్తరాంధ్రలో ఉద్దండ పిండాల్లాంటి వైసీపీ లీడర్లు ఉన్న నేపథ్యంలో కన్నబాబు వారితో ఎలా నెగ్గుకు వస్తారని చర్చ సొంత పార్టీలో జరుగుతోంది.